హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాండ్. ఈరోజు మన ఛానల్లో మియాపూర్లో ఆల్విన్ క్రాస్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ 2 times పెడతారనమాట. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు అందరు ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి అలా చిల్ అవుట్ అవడానికి, ప్రశాంతంగా పిల్లలతో అలా టైం స్పెండ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇంకా టికెట్ ఎంత, డీటెయిల్స్ అన్నీ, ఇంకా లోపల ఈసారి అట్రాక్షన్స్ ఏం పెట్టారు, ఈ డీటెయిల్స్ అన్నీ చూసేద్దాము. గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ డీటెయిల్స్ అన్నీ పెడుతూ ఉంటాను. సో అవన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడే మనకి హార్స్ రైడింగ్ ఉంది, అలాగే క్యామెల్ రైడ్ కూడా ఉందన్నమాట. పిల్లలతో చక్కగా బయటనే చల్లగా అనిపించిందండి. అసలు సమ్మర్ కదా, అసలు బయటికే రాలేకపోతున్నాము. కానీ ఇక్కడ గ్రౌండ్లో మాత్రం ప్రశాంతంగా చల్లగా పిల్లలు పెద్దవాళ్ళు, సమ్మర్ హాలిడేస్ కదా, సో అందరూ చాలా బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది అనమాట. ఇంకా లోపల చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ అనమాట. పిల్లలు 3 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట టికెట్స్ అనేది. సో టికెట్స్ తీసేసుకున్నాము. ఎంట్రన్స్ అవుతుంటేనే మనకి ఇట్లాగా డైనోసార్స్ అండ్ కింగ్ కాంగ్ 2 పెట్టేశారనమాట. ఇవి సౌండ్స్ చేస్తున్నాయి, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. కాకపోతే కొంచెం నాయిసీగా ఉందనేసి నేను వాయిస్ తీసేసాను అనమాట. అవి బయటవి అసలు చూడండి ఎంత బాగుందంటే, నేను కాసేపు అలానే నుంచొని చూసానమాట, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ వెళ్ళినప్పుడు పిల్లలు ఎంటర్టైన్ అవటానికి ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళకి షాపింగ్ ఉంటుంది, అండ్ ప్లేయింగ్ ఏరియా ఉంటుంది అనమాట. సో ప్లే జోన్ ఉంటుంది. సో చక్కగా ఎంటర్టైన్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అనమాట, అన్ని ఏజెస్ వాళ్ళకి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇటువైపు అటువైపు 2 వైపులా డైనోసార్స్ పెట్టారు, మధ్యలో కింగ్ కాంగ్ పెట్టారనమాట. ఇది ఫస్ట్ టైం అండి బయట వైపు ఇలా పెట్టడం అనేది. అసలు ఎంత పెద్దగా ఉందో తెలుసా, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూపించాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే వెల్కమ్ చెప్తున్నారు. యానిమల్స్ వరల్డ్ అంట ఈసారి ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి. సో ఏమేమి యానిమల్స్ పెట్టారు ఏంటో చూద్దాము. నేను నాయిసీగా లేని చోట మ్యాక్సిమం ట్రై చేసి న్యాచురల్గా అక్కడ ఉన్న సౌండ్స్ అయితే పెట్టానమాట. ఎలా నేను వాళ్ళు ఈ వీడియో చూసి వెళ్ళాము అనే ఒక ప్రశాంతత తెలుసుకోవడానికి. పెద్దవాళ్ళు చాలామంది బయటికి రాలేరు కదా. బర్డ్స్ పెట్టారు.
చేయకుండా చూడండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎందుకంటే బర్డ్స్ అవన్నీ కూడా న్యాచురల్ వాటి సౌండ్స్ పెట్టారనమాట. సూపర్గా అనిపించింది. సో చూడండి, మిస్ అవ్వకుండా మీ పిల్లలకు కూడా చూపించండి. అండ్ ఇక్కడ నాకు స్లైమ్ కనిపించింది. ఎంటర్ అవ్వగానే షాపింగ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ షాపింగ్లో నాకు స్లైమ్ దొరికింది, కానీ క్వాలిటీ అంత అనిపించలేదు, అందుకే తీసుకోలేదు. క్వాలిటీ ఉంటే మాత్రం నాకు స్లైమ్ అంటే చాలా చాలా ఇష్టము. సో అది చూస్తానన్నమాట, ఎక్కడ మంచి క్వాలిటీ ఉన్నా సరే. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని వుడెన్వి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు చిన్న స్పూన్స్ కావాలి, అడిగాను, లేవన్నారు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, డెకరేటివ్ ఐటమ్స్ కానీ అండ్ షో కేసెస్ కానీ టిష్యూ హోల్డర్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి. మనకి వంటగదిలో కావాల్సిన గరిటెలు అలాంటివి, ఇంక ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ హోమ్ మేడ్ అంట. సో కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయడానికి ఇట్లా డిస్ప్లే పెట్టారు. కావాలంటే మనం టేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు అంట. అండ్ ఇక్కడ వచ్చేసి 250 రూపీస్కి నైట్ వేర్ సూట్స్ అనమాట. ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్ ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ చూసి సైజెస్ చూసి చెక్ చేసి తీసుకోండి. అండ్ నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడ నైట్ సూట్స్ కాదు, డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ మ్యాక్సీ డ్రెస్సెస్ 700, 500 ఇలాంటివి ఉన్నాయి అనమాట. నేను వేరే స్టాల్లో తీసుకున్నానండి, చూపిస్తాను. అండ్ హాల్ వీడియో కూడా చేస్తాను, క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇవి 450 రూపీస్ కుర్తా సెట్స్ అనమాట. టాపు, బాటము, దుప్పట్టా 3 సెట్ కలిపి 450 రూపీస్. ఇట్స్ అమేజింగ్ అనిపించింది. అండ్ కాటన్ అనమాట, రేయాన్వి. అసలు సమ్మర్కి ఏకదమ్ పర్ఫెక్ట్ అసలు ఇవైతే. అండ్ నైటీలు కూడా కాటన్వి కూడా ఉన్నాయండి. సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం. ఇది నాకు చాలా నచ్చింది. సో వెళ్తే మాత్రం ట్రై చేయండి. కొన్ని మంచి ఉన్నాయి ఈసారి. స్టాల్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో పెట్టారనమాట. ఎవ్రీ టైం ఎగ్జిబిషన్లా లేదు ఈసారి చాలా బాగుంది. స్టఫ్ ఎక్కువ ఉంది. స్టాల్స్ అన్నిట్లో స్టాల్స్ పెట్టేశారనమాట. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ, మన డ్రెస్సెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ప్లేయింగ్ ఏరియాకి అసలు ఫుడ్ ఐటమ్స్ కానీ ఈసారి చాలా ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. వెళ్తే కనుక మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. వెళ్ళని వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి. ఈవినింగ్ టైమింగ్స్లో ప్రశాంతంగా అలాగే షాపింగ్ చేసి పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. టేక్ కేర్, సబ్స్క్రైబ్, బై బై, సీ యూ.